అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంత హెల్తీ ఫుడ్ ఫీడ్ చేసినా కూడా ఒక 10 days హెల్తీ ఫుడ్ ఫీడ్ చేసిన తర్వాత లాస్ట్ 11th డే వచ్చేసి మనం జంక్ ఫుడ్ ఇచ్చినా కూల్ డ్రింక్స్ ఇచ్చినా కూడా తప్పకుండా డ్యామేజ్ చేస్తుంది బాడీని గట్ హెల్త్ని అని అంటూ ఉంటారు. ఇది వాస్తవమేనా? అది పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనము ఎలా వాళ్ళని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మన హెల్తీ ఫుడ్ వైపు? అంటే పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి ఆ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నవి ముఖ్యంగా మనం ఫస్ట్ 1, 2, 3 years నుంచే మనం స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ నుంచి 3 years లోపే పిల్లలకి మనం ఎప్పుడైతే మీల్ టైమింగ్స్ పెట్టడం, తర్వాత ఈ హెల్దీ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటివి చేస్తే వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్ సైడ్ వాళ్ళంతా ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఈ ఫస్ట్ ఇయర్ 1 year 2 years నుంచే మనం పెట్టపోయిన ఇంటికి వచ్చిన వాళ్ళ చుట్టాలు కానీ లేకపోతే పక్కింటి వాళ్ళు ఏదో బర్త్డే అని చాక్లెట్స్ పెట్టడం. సో ఇట్లా దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ ఇన్ మెనీ వేస్. ఈవెన్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా దే గెట్ ఎక్స్పోజ్డ్ బై సీయింగ్ టీవీ యాడ్స్ చూడడం, లేకపోతే ఇంకా ఏదో రకాలుగా వాళ్ళు ఆ జంక్ ఫుడ్ని వాళ్ళు చూడటం. సో అట్రాక్షన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ కలర్ఫుల్ అండ్ ద ప్రజెంటేషన్ వల్ల పిల్లలు ఎక్కువ దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. సో అందువల్ల మెయిన్ మనం ఏం చేయాల్సి అంటే పిల్లలకి మనం అదొక వన్స్ ఇన్ ఏ వైల్, అంటే నాట్ రెగ్యులర్గా దాన్ని అవైలబుల్ ఉండకూడదు. సో దాన్ని ఎంత తక్కువ వారికి దాన్ని ఎక్స్పోజ్ అవ్వకుండా హెల్దీ ఫుడ్ని వాళ్ళు ఇంట్లో తయారు చేసే ఫుడ్స్ని వాళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ వాళ్ళకి జంక్ ఫుడ్కి అంత ఎక్కువగా చాలామంది నాకు కొంతమంది పేరెంట్స్ వస్తుంటారు, మా బాబు అస్సలు చాక్లెట్స్ స్వీట్స్ తినరండి, అసలు బయట ఫుడ్ అసలు తినరా అనే చెప్తుంటారు. సో అలాంటి పిల్లలు చాలా వరకు ఏంటంటే వాళ్ళు ఆ ఫుడ్కి చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అవ్వకపోవటం వల్ల మేబీ వాళ్ళు ఇష్టం ఉండకపోవచ్చు. సో అందువల్ల జంక్ ఫుడ్ని తక్కువ ఎక్స్పోజ్ అయ్యేలాగా చూడడం అన్నదే పేరెంట్స్ యొక్క మెయిన్ ఇదనమాట. సో వాళ్ళు కనుక ప్రతిరోజు ఈవినింగ్ మా పిల్లలు ఏం తినలేదు కదా, పొద్దున్న లంచ్ తినలేదు కదా అని బిస్కెట్ ప్యాకెట్స్ లాంటివి ఇంట్లో పెట్టడం, లేకపోతే చిప్స్ లాంటివి ఇంట్లో పెట్టడం, ఇలాంటివి చేస్తే తప్పకుండా వాళ్ళు దాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో అందుకని వన్స్ ఇన్ ఏ వైల్ దే కెన్ గివ్ అంతే. జంక్ ఫుడ్ పెట్టడం వల్ల అది ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అండ్ హెల్తీ ఫుడ్ ఏది పెట్టాలి అనే దానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా మంది పేరెంట్స్ ఈజీగా అయిపోతుందని చెప్పేసి పిల్లలు ఫుడ్ తినట్లేదని చెప్పేసి జంక్ ఫుడ్ పెడుతూ ఉంటారు. అది ఏమాత్రం మంచిది కాదండి. ఎక్కువగా హెల్దీ ఫుడ్ పెట్టడానికి పిల్లలకి అలవాటు చేసుకోండి. సో ఇది వాళ్ళ హలో డాక్టర్. మళ్ళీ కలుద్దాం. నమస్తే.